Good evening, my dear aspirants. In this video, we will give to 8th class second lesson భారతదేశ రాజ్యాంగం మరియు పటాల పునరావృత్తి lesson. Is there so many bits? So we will go to bit number 1. భారతదేశంలో 11వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు గల కాలాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ జాతీయ యుగం, ఆప్షన్ బి ప్రాచీన యుగం, ఆప్షన్ సి మధ్యయుగం. 8th class and 9th 10th చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో డోంట్ స్కిప్ ఇట్ అండ్ ఫ్రేమ్ ద నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మధ్యయుగం. 11 నుంచి 17 మధ్య గల కాలాన్ని మధ్యయుగం అని అంటారు. 11 నుంచి 17. భూమిపై స్వర్గం అంటూ ఏదైనా ఉంటే అది ఇక్కడే, ఇది ఇక్కడే, అవును ఇక్కడే అని భారతదేశం గురించి రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన, ఆప్షన్ బి తిక్కన, ఆప్షన్ సి అమీర్ ఖుష్రో. మన భారతదేశం గురించి గొప్పగా స్వర్గం అనేది ఇంకెక్కడో లేదు, స్వర్గం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, మనం ఉన్న ప్లేస్లోనే ఈ భూమి మీదనే స్వర్గం అంతా ఉంది అని చెప్పి రాసిన వారు అమీర్ ఖుష్రో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. మధ్యయుగం అనే పదాన్ని మొదట ఏ చరిత్రకు ఉపయోగించేవారు? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి పర్షియన్, ఆప్షన్ సి యూరోపియన్. మధ్యయుగం అనే పదాన్ని మొదట ఏ చరిత్రకు ఉపయోగించేవారు? గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ప్లీజ్ కమెంట్ టు మీ ఆన్సర్ ఇన్ 8th class, 9th class, 10th class. You have to try it. While it is right or wrong, you will try and comment it. Answer is option C, European. మధ్యయుగం అనే పదాన్ని యూరోపియన్ చరిత్రకు ఉపయోగించారు మొదటగా. మధ్యయుగం ఆధునిక యుగం కంటే అభివృద్ధి చెందక మునుపు ఉన్న ఏ యుగాన్ని సూచిస్తుంది? మధ్యయుగం ఆధునిక యుగం కంటే అభివృద్ధి చెందక మునుపు ఉన్న ఏ యుగాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రాచీన, ఆప్షన్ బి చీకటి, ఆప్షన్ సి నవీన. మధ్యయుగ ఆధునిక కాలం కంటే అభివృద్ధి చెందక మునుపు అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చీకటి యుగం. ఆప్షన్ బి చీకటి యుగం. నెంబర్ 5. సైన్యాలు, సామాన్య ప్రజలు, వ్యాపారులు, పండితులు లేదా ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రయోగించిన భౌగోళిక ప్రాంతాలను ఊహించుకోవడానికి ఏది సహాయపడుతుంది? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. స్థానాలు, సామాన్య ప్రజలు, వ్యాపారులు, పండితులు లేదా ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రయోగించిన భౌగోళిక ప్రాంతాలను ఊహించుకోవడానికి ఏది సహాయపడుతుంది? ఆప్షన్ ఏ పటాల పునఃపరిశీలన, ఆప్షన్ బి పునఃపరిశీలన, ఆప్షన్ సి ఏ మాత్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మాత్రమే. అంటే ఏలో ఏముందో అదే ఆన్సర్. పటాల పునఃపరిశీలన అనేది ప్రతిదాన్ని మనం ఊహించుకోవడానికి, భౌగోళిక ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడుతుంది. 8th, 9th, 10th నుంచి మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ న్యూ సిలబస్. బికాజ్ ఆఫ్ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే 8th అండ్ ఇంకోటి ఏంటంటే లెసన్ వైజ్గా నీట్గా పార్ట్ 1, పార్ట్ 2 లైన్ బిట్ ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను కాబట్టి యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. ఈ ఇయరే మనకు సిలబస్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఒక 10 years వరకు సిలబస్ చేంజ్ అవ్వదు. వన్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇయర్స్ మీకు అది యూజ్ అవుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఢిల్లీ సుల్తానుల రాజ్యపాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1208, ఆప్షన్ బి 1221, ఆప్షన్ సి 1210, ఆప్షన్ డి 1206. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1206 ఇయర్. ఆ సంవత్సరంలో 1206వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజ్యపాలన ప్రారంభమైంది. 1206లో ఎవరి రాజ్యపాలన ప్రారంభమైంది? ఢిల్లీ సుల్తాన్స్. 1398లో తైమూర్ దండయాత్ర ఏ ప్రాంతంపై జరిగింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి విజయనగర, ఆప్షన్ సి కాకతీయ. 1398 తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1398. ఏ ప్రాంతంపై? ఢిల్లీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఢిల్లీ.
1347లో ఏ సామ్రాజ్య స్థాపన జరిగింది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ ఏ సిక్కిం సామ్రాజ్యం, ఆప్షన్ బి ఖిల్జీ, ఆప్షన్ సి బహ్మనీ సుల్తానేట్స్. 1347లో స్థాపించినటువంటి సామ్రాజ్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బహ్మనీ సామ్రాజ్యం. భారతదేశానికి పోర్చుగీసు వారు ఏ సంవత్సరంలో వచ్చారు? ఆప్షన్ ఏ 1306, ఆప్షన్ బి 1586, ఆప్షన్ సి 1498. భారతదేశానికి పోర్చుగీసు వారు 1498లో వచ్చారు. ఆన్సర్ ఈజ్ 1498. 1498లో పోర్చుగీస్ వారు ఎక్కడికి వచ్చారు? భారతదేశానికి. 1498లో భారతదేశానికి వచ్చిన వారిని గుర్తించండి. పోర్చుగీస్. సో క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేస్తాడు ఫ్రెండ్స్. చూడండి, ఈ ఒక్క దాంట్లో నుంచే మనం ఈజీగా 3 ఫ్రేమ్ చేయగలిగాము. సో అలా డిఫరెంట్ టైప్స్గా క్వశ్చన్ ఆన్సర్ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. తల్లికోట యుద్ధం, విజయనగర పతనం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1565, ఆప్షన్ బి 1564, ఆప్షన్ సి 1555. తల్లికోట యుద్ధం అనగానే మనకు 1565 గుర్తు రావాలి. ఎందుకు అనంటే దిస్ ఈజ్ ద గన్ షాట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఎందుకు ఇంత కాన్ఫిడెంటల్గా చెప్తున్నాను అంటే, నేను ట్రై చేసిన 2-3 టైమ్స్లోనే ప్రతిసారి ఈ క్వశ్చన్ నాకు ఎందుకో రిపీట్ అయింది, నాకు అనిపించింది నా షిఫ్ట్లో. సో రిమెంబర్ దిస్. తల్లికోట యుద్ధం 1565 అండ్ విజయనగర పతనం 1565. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం, బాబర్ విజయం మరియు ఏ సామ్రాజ్య స్థాపన జరిగింది? ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి పల్లవులు, ఆప్షన్ సి మొఘలులు. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగిందనేది కన్క్లూజన్ మనకి ఇచ్చేశాడు. అండ్ బాబర్ కూడా ఆ సంవత్సరంలో విజయం సాధించాడు. అప్పుడు ఏ సామ్రాజ్యం స్థాపించబడింది? చూడండి, ఇందులో నుంచి ఈజీగా 5 బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. ఎలానో నేను చూపిస్తాను. ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి పల్లవులు, ఆప్షన్ సి మొఘలులు. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు చూద్దాం, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్వశ్చన్ నెంబర్ 1, 1526. బాబర్ విజయం సాధించిన సంవత్సరం ఏది? 1526. 1526లో ఏ సామ్రాజ్యం స్థాపించబడింది? ఆన్సర్ ఈజ్ మొఘల్ సామ్రాజ్యం. క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయాయి ఇందులో నుంచి. ఇప్పుడు చూడండి, మొదటి పానిపట్టు యుద్ధం, బాబర్ విజయం మరియు కొత్త సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం ఏది? 1526. మొఘలులు 1526లో ఏ యుద్ధంలో గెలుపొందారు? మొదటి పానిపట్ యుద్ధం. చూడండి ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్లో నుంచి 5 or 6 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొఘల్. నెంబర్ 12, హల్దీఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ వెనక్కి తగ్గినట్టు వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1565, ఆప్షన్ బి 1576, ఆప్షన్ సి 1598. గెస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1576. హల్దీఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ వెనక్కి తగ్గినటువంటి సంవత్సరం 1576. అంటే దీన్ని బట్టి హల్దీఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1576. క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టడం ఎవరైనా చేస్తారు. ఒక క్వశ్చన్లో నుంచి 4-5 క్వశ్చన్స్ ఫేమ్ చేయడం, ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి 4-5 క్వశ్చన్స్ అనేది ఫేమ్ చేయడం అనేది నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ఫేమ్ చేయడం స్టార్ట్ చేస్తామో డిఫరెంట్ టైప్స్లో మనం క్వశ్చన్ గుర్తు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13, మధ్య ఆసియా నుంచి ఒట్టోమన్, సైబీరియా వరకు విస్తరించి ఉన్న విశాల ప్రాంతంలో చారిత్రకంగా ముడిపడి ఉన్న ప్రజలు, భాషలు మరియు సంస్కృతులను ఏది సూచిస్తుంది? ఆప్షన్ ఏ పర్షియన్, ఆప్షన్ బి తుర్కిన్, ఆప్షన్ సి ఖిల్జీ. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఫేమ్ చేయొచ్చో చూద్దాం. మధ్య ఆసియా నుంచి ఒట్టోమన్ వరకు ఏ భాషలు మరియు ఏ సంస్కృతులను సూచించవచ్చు? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సైబీరియా వరకు విస్తరించి ఉన్న విశాల ప్రాంతాన్ని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, సైబీరియా వరకు విస్తరించి ఉన్న విశాల ప్రాంతంలో ప్రజలు ఉపయోగించినటువంటి భాషలు మరియు సంస్కృతులను గుర్తించండి. ఫోర్త్ క్వశ్చన్. అండ్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ క్వశ్చన్. ఫైనలీ మనం ఇచ్చింది ఒక ఫిఫ్త్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ తుర్కీస్. ఆన్సర్ ఈజ్ తుర్కీస్. బి, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్,
అలా నేను ఇచ్చిన క్వశ్చన్లో నుంచే మీరు 4-5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశం వెలుపల నుండి వచ్చిన చాలా మందిలో ఏ ప్రాంతం వారు ఉన్నారు? ఆప్షన్ ఏ ఆసియా వాసులు, ఆప్షన్ బి ఆఫ్రికన్, ఆప్షన్ సి ఏ మరియు బి. భారతదేశం వెలుపల అంటే బయట నుంచి, అవుట్స్కర్ట్స్ నుంచి చాలామంది మన భారతదేశంలోనికి ప్రవేశించడం, చొరబడడం జరిగింది. ఎన్నో ప్రాంతాలను వాళ్ళు వివిధ రకాలుగా దోపిడీ చేసి కుళ్ళగొట్టడం, ధ్వంసం చేయడం జరిగింది కదా, వాళ్ళ గురించి ఈ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఆసియా మరియు ఆఫ్రికన్ ప్రజలు వీళ్ళిద్దరూ కూడా భారతదేశం వెలుపల నుంచి వచ్చి చాలా ప్రాంతాల్లో వాళ్ళు నివసించడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఢిల్లీలోని ఏ సమూహంలో కువ్వత్ ఉల్ ఇస్లాం యొక్క శక్తి మసీదులో ఒక భాగం? ఆప్షన్ ఏ కుతుబ్ మినార్, ఆప్షన్ బి సల్తనల్, ఆప్షన్ సి ఏది కాదు. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. మీతో ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే సిలబస్ చేంజ్ అయితే అయ్యింది, కానీ 6th to 10th ఎవ్రీ సబ్జెక్ట్ సిలబస్ చేంజ్ అయింది, బట్ కంటెంట్ ఈజ్ సేమ్. ఇక్కడ నేమ్స్ వర్డ్స్ డిఫరెంట్గా వాడాడు, కానీ కంటెంట్ అయితే ప్రతి బుక్లో సేమే ఫ్రెండ్స్. నేనైతే ప్రతి బుక్లో ప్రతి పేజ్ చెక్ చేసే మీకు ఈ మాట చెప్తున్నాను. కొన్ని న్యూ వర్డ్స్ అంటే రిలేటెడ్ న్యూ వర్డ్స్ యాడ్ చేశాడు, కొన్ని వర్డ్స్ని తీసేశాడు. కొంచెం ఏం చేశాడంటే కొన్ని లెసన్స్లో కంటెంట్ అయితే సేమ్ ఇచ్చేసి లెసన్ నేమే పూర్తిగా మార్చేశాడు. కొన్నిటికి లెసన్ నేమ్ సేమ్ ఇచ్చి కంటెంట్ కొంచెం డిఫరెంట్ చేంజెస్, అంటే కొంచెం చిన్న చిన్న లైన్స్లో చిన్న చిన్న వర్డ్స్లో న్యూ వర్డ్స్ని యాడ్ చేశాడు. ఇక్కడ బీలో ఉన్నటువంటి సల్తనత్ అనే వర్డ్ మనం చదువుకున్నప్పుడైతే నిజంగా రియల్లీ 8th, 9th, 10thలో ఈ వర్డ్ అయితే ఆ బుక్స్లో లేదు. నేను ఓల్డ్ బుక్స్లో చెక్ చేశాను అండ్ న్యూ బుక్స్లో ఈ వర్డ్ అనేది ఈ ఇయర్ యాడ్ చేయడం జరిగింది. సో సల్తనత్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. నౌ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ ఏ కుతుబ్ మినార్. ఢిల్లీలోని ఏ సమూహంలో కువ్వత్ ఉల్ ఇస్లాం ఉంది అనేది కుతుబ్ మినార్. కుతుబ్ మినార్లో ఈ కువ్వత్ ఉల్ ఇస్లాం అనేది ఒక భాగము. ఇస్లాం యొక్క శక్తిని తెలియజేసేదే మన కువ్వత్ ఉల్ ఇస్లాం. ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీ. 1192లో ఉత్తర భారతదేశంలో వాయువ్య భారత భూభాగాన్ని పాలించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ తుగ్లక్, ఆప్షన్ బి ఇబ్రహీం లోడి, ఆప్షన్ సి పృథ్వీరాజ్ చౌహాన్. మీరు బాగా డెప్త్గా థింక్ చేస్తే ఒక క్వశ్చన్లో నుంచి ఈజీగా 2 or 3 క్వశ్చన్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, ప్రిపేర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పృథ్వీరాజ్ చౌహాన్. క్వశ్చన్ నెంబర్ 17. మామ్లూక్లు, ఖిల్జీలు, తుగ్లక్లు, సయ్యద్లు, లోడీలు ఏ వంశానికి చెందినవారు? ఆప్షన్ ఏ తురుష్కా, ఆప్షన్ బి ఖిల్జీ, ఆప్షన్ సి బానిసా సుల్తాన్స్. మామ్లూక్, ఖిల్జీస్, తుగ్లక్, సయ్యద్, లోధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బానిస వంశస్థులు. వీళ్ళందరినీ బానిస వంశస్థులు అని అంటారు. ఉత్తర భారతదేశ రాజకీయ మ్యాప్ చిత్రంలో కీలక పాత్ర పోషించింది ఏది? ఆప్షన్ ఏ చోళ సామ్రాజ్యం, ఆప్షన్ బి పల్లవ, ఆప్షన్ సి ఢిల్లీ. ఉత్తర భారతదేశ రాజకీయ మ్యాప్ చిత్రంలో కీలక పాత్ర పోషించినటువంటిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఢిల్లీ సుల్తాన్స్. ఢిల్లీ సుల్తాన్స్ ఉత్తర భారతదేశ రాజకీయం. క్వశ్చన్ నెంబర్ 19. కొత్త సుల్తాన్ల నియామకాలు సగటు పాలనా కాలం ఎన్ని సంవత్సరాల కంటే తక్కువగానే ఉంటుంది? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 9. కొత్త సుల్తాన్ల యొక్క నియామకం కానీ వారి సగటు పాలనా కాలం కానీ ఎన్ని సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 9. అంటే 9 సంవత్సరాల కన్నా తక్కువగా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై డియర్ ఆస్పిరెంట్స్, మధు నాలెడ్జ్ ఛానల్. సుల్తాన్ అనే పదవిని స్వీకరించిన కొంతమంది ముస్లిం పాలకులు పాలించే ప్రాంతాలను ఏమంటారు? ఆప్షన్ ఏ సల్తనత్, ఆప్షన్ బి సుల్తానత్, ఆప్షన్ సి ఏది కాదు. సుల్తాన్ అనే పదవిని స్వీకరించిన కొంతమంది ముస్లిం పాలకులను మాత్రమే ఏమంటారు? సో ఈ వర్డే ఫ్రెండ్స్ నేను చెప్పింది. న్యూ సిలబస్లో న్యూ టెక్స్ట్ బుక్స్లో ఈ వర్డ్ కొత్తగా కనిపించింది. బిఫోర్
we are studying that days, this would not have. So that is Sultanate. Answer is option A, Sultanate. అల్లావుద్దీన్ ఖిల్జీ ముద్రించిన నాణ్యము దానిపై పర్షియన్ భాషలో ఏమని ముద్రించారు? ఆప్షన్ ఏ సికిందర్ ఈసాని, ఆప్షన్ బి రెండవ అలెగ్జాండర్, ఆప్షన్ సి ఏ మరియు బి. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ టు మీ. రేపటి నుంచి మనం 9th క్లాస్ అండ్ 10th క్లాస్ సిలబస్ చూడబోతున్నాం. సో బీ రెడీ ఫర్ దట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండూ సరి అయినవి. అల్లావుద్దీన్ ఖిల్జీ ముద్రించినటువంటి నాణ్యాల మీద పర్షియన్ భాషలో సికిందర్ ఈసాని అండ్ రెండవ అలెగ్జాండర్ అని ముద్రించబడి ఉంది. 14వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర మధ్య భారతదేశంలోని విస్తారమైన ప్రాంతాలపై సైనిక దాడులు ఎవరు చేశారు? ఆప్షన్ ఏ తుగ్లక్, ఆప్షన్ బి మాలిక్ కాఫర్, ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ. 14వ శతాబ్దం యొక్క ప్రారంభంలో ఉత్తర మధ్య భారతదేశంలోని విస్తారమైన ప్రాంతాలపై దాడులు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అల్లావుద్దీన్ ఖిల్జీ. నంబర్ 23. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం అది ఏ నాణ్యానికి సమాన విలువ కలిగి ఉండేది? ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ సి రాగి, వెండి, బంగారం. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం చౌకైన వేటికి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాగి, వెండి మరియు బంగారం. ఈ మూడింటికి కూడా అది ఒక సమాన విలువను కలిగినటువంటి నాణ్యము. ఎవరు ప్రవేశపెట్టారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. క్వశ్చన్ నెంబర్ 25. విగ్రహాలను లేదా మతపరమైన చిత్రాలను ఆరాధనగా పరిగణించి తిరస్కరించడం లేదా నాశనం చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఐకానోక్లాజం, ఆప్షన్ బి తైమూర్, ఆప్షన్ సి ఢిల్లీ సల్తనత్. విగ్రహాలను మతపరమైన చిత్రాలను వీటిని తీసివేయడం కానీ లేదా డిస్ట్రాయ్ చేయడం కానీ చేయడాన్ని ఐకానోక్లాజం అని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నంబర్ 24. సుల్తానులు వారి ఆస్థాన ప్రముఖులు విలాసవంతమైన ఏ చోట ఇండ్లలో నివసించేవారు? ఆప్షన్ ఏ గ్రామాలు, ఆప్షన్ బి వివిధ ప్రాంతాలు, ఆప్షన్ సి రాజభవనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజభవనాలలో. కొంతమంది సుల్తాన్లు ముస్లిమేతరులపై ఏ పన్నును విధించారు? ఆప్షన్ ఏ జిజియా, ఆప్షన్ బి జజియా, ఆప్షన్ సి ఉరికము. ముస్లిమేతరులపై విధించినటువంటి పన్ను ఏది? ఆప్షన్ ఏ జిజియా పన్ను. ఒక నిర్దిష్ట మతంపై విశ్వాసం లేని వ్యక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ మతస్థుడు, ఆప్షన్ బి అవిశ్వాసి, ఆప్షన్ సి విశ్వాసి. ఒక నిర్దిష్ట మతంపై విశ్వాసం లేని వ్యక్తిని అవిశ్వాసి అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 28. 14వ శతాబ్దం నుండి క్రూరమైన తుర్కీక్ మంగోల్ విజేత అయిన తైమూర్ వాయువ్య భారతదేశంపై దండెత్తి అప్పట్లో అభివృద్ధి చెందుతున్న నగరమైన ఏ ప్రాంతము లేదా విధ్వంసకర రాజధాని నగరాన్ని లూటీ చేశారు? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి తైమూర్, ఆప్షన్ సి హోయసల. ఇక్కడ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని చెప్పి భయపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ తుర్కీస్ మంగోల్ యుద్ధం జరిగి ఉంటుంది 14వ శతాబ్దంలో. అది వాయువ్య భారతదేశంపై అప్పట్లో ఈ తుర్కీస్ మంగోళ్ళు ఏం చేస్తారంటే దండెత్తి ఒకేసారి అభివృద్ధి సాధించాలనే నెపంతో చాలామందిని చంపివేస్తారు ఆ దండయాత్రలో. ఎక్కడ అంటే ఏ రాజధానిని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఢిల్లీ. ఏ రాజధాని అని అడిగాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఢిల్లీ. 14వ శతాబ్దం ఢిల్లీ, తుర్కీస్ మంగోల్, తైమూర్ వాయువ్య భారతదేశం. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 29. అనేక రాజ్యాలు వారి ఆధీనంలోకి వచ్చినప్పటికీ వారు కళింగ ప్రాంతంలోని 3 గంగా రాజులను మరియు ఏ భాగాలను స్వాధీనపరచుకోవడంలో విఫలమయ్యారు? ఆప్షన్ ఏ ఒడిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్ర, కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, తెలంగాణ.
గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. 8th క్లాస్ నుంచి బిట్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి, ఎందుకంటే అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్ళాలి అంటే బిట్ అనేది ఇలా కన్ఫ్యూజింగ్గా అండ్ సైజ్ లెంతీగా ఇస్తుంటాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్ని చూసి భయపెట్టాలని, నెక్స్ట్ కన్ఫ్యూజ్ చేస్తూ ఇలా ఇస్తుంటాడు. బట్ అక్కడ ఏముండదు, కొంచెం మీరు థింక్ చేసి ప్రాక్టీస్ చేశారంటే, రివిజన్ చేశారంటే ఇబ్బంది ఏం లేదు. కళింగ ప్రాంతాలు అన్నాడు, అందులో 3 అన్నాడు, అక్కడే మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఒడిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్. 13వ శతాబ్దం మధ్యలో ఈ రాజ్యాన్ని పాలించిన ఎవరు తన సైనిక శక్తి, సాంస్కృతిక వైభవానికి ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి నరసింహదేవ I, ఆప్షన్ సి మేవార్. 13వ శతాబ్దంలో సైనిక శక్తి మరియు సాంస్కృతిక వైభవానికి ప్రసిద్ధి చెందినవారు నరసింహదేవ I. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. ఢిల్లీ సుల్తనత్కు ఎవరి నుండి తిరుగుబాటు ఎదురయ్యాయి? ఆప్షన్ ఏ రాజులు, ఆప్షన్ బి సామ్రాజ్యాలు, ఆప్షన్ సి అనేక స్వతంత్ర పాలకులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అనేక స్వతంత్ర పాలకులు ఢిల్లీ సుల్తానేట్స్కి తిరుగుబాట్లు చేశారు. వారి నుంచి అనేక తిరుగుబాట్లు అనేవి ఢిల్లీ సుల్తానేట్స్కి ఎదురయ్యాయి. In this video, this is the last question. In this lesson, we have 150 bits. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ లెసన్లో నుంచి 8th క్లాస్ సెకండ్ లెసన్ భారతదేశ రాజ్యాంగంలో నుండి ఆల్మోస్ట్ 150 బిట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి. చాలా పెద్ద లెసన్ ఇది. సో పార్ట్స్ వైజ్గా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి ఇచ్చేసి లెంతీ చేయలేను వీడియోని. అండ్ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఎక్కువ 45 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఒక హ్యూమన్కి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఉండవు. సో అందుకే మనం స్కూల్లో కూడా పీరియడ్స్ ఎవ్రీ 45 మినిట్స్ పెడతాము. సో దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. అందుకని చెప్పి నేనేం చేశానంటే పార్ట్స్ వైజ్గా మీకు బోర్ కొట్టకుండా ఈజీగా అండ్ అర్థమయ్యే విధంగా అందిస్తున్నాను. దిస్ ఈజ్ ద పార్ట్ 1. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 అనేది మీకు అందించబోతున్నాను త్వరలోనే. క్వశ్చన్ నెంబర్ 32. హోయసలులకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆప్షన్ ఏ గురువు ద్వారా, ఆప్షన్ బి సలా అనే యువకుడు పులిని చంపినందుకు, ఆప్షన్ సి సలా అనే యువకుడు తన గురువును సింహం నుండి రక్షించినందుకు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సలా అనే యువకుడు తన గురువుని సింహం నుండి రక్షించినందుకు వారికి హోయసలాలు అనే పేరు వచ్చింది. సలా అనే యువకుడు, సింహం, ఇలా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Thank you one and all. Please subscribe my channel, like and share my videos.